తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. ఒక పక్క వడగాళ్లు వీస్తూ ఉండగానే మరో పక్క అకాల వర్షాలు రైతులను ముంచుతున్నాయి. వారం రోజులుగా రోజు గాలివాన ఈదురుగాలులు రైతులకు కష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఇవాళ ఏపీలోని చిత్తూరు, తిరుపతి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ రేపు వర్షాలు పడతాయని పేర్కొంది. ఇక ఏపీలో భిన్నమైన వాతావరణం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పిడుగులు, వడగళ్లతో కూడిన వర్షాలు పడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. నిన్న కోస్తా, రాయలసీమలో పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. ఈదురుగాలులకు ఎన్టీఆర్ జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి దారుణంగా మారింది. 15 రోజుల్లో 4 సార్లు ఈదురుగాలులు సృష్టించిన బీభత్సానికి 60% మామిడికాయలు నేలరాలగా మంగళవారం అర్ధరాత్రి వీచిన గాలులకు మరో 20% కాయలు రాలిపోయాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం, మిర్చి, మొక్కజొన్న తడిసిపోయాయి. పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేల కొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో కరెంటు వైరు తెగి కింద పడడంతో దాన్ని గమనించకుండా వెళ్లిన మహిళ మృతి చెందింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఖమ్మం రూరల్ ఏదురాపురం మున్సిపాలిటీ పరిధిలో కొన్ని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యంతో పాటు మొక్కజొన్న పంటలు పూర్తిగా తడిసిపోయాయి. కల్లూరు మండలంలో పొలాల్లో వరి పంట నేలమట్టమైంది. బాబులు వర్రే కాదు. ఖమ్మం మార్కెట్ యార్డ్లో మిర్చి బస్తాలు తడిశాయి. భద్రాద్రి జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం కురవడంతో పంటలకు నష్టం వాటిల్లింది. భూపాలపల్లి జిల్లాలోని 5 మండలాల్లో 1232 ఎకరాల్లో వరి, 695 ఎకరాల్లో మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. చిట్యాల మండలంలో 2 ఎకరాల అరటి పంట పూర్తిగా నేల కొరిగింది. ఇటు పెద్దపల్లి జిల్లాలో కురిసిన వడగండ్ల వర్షానికి 2855 ఎకరాల్లో వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి.